గత కొన్ని రోజులుగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, ఎల్ఐజీ, ఎంపీడీఓ పెండింగ్ గస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్, అలాగే కలెక్టర్ అప్రూవల్ గురించి ఎన్నో కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందరికీ ఒకే వీడియోలో పూర్తిగా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు తప్పకుండా చూసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ టాపిక్ పైన లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, ఎల్ఐజీకి ఎవరు అప్లై చేయాలి? ఇలాంటి ప్రశ్నలపైన ఎంతోమంది ఎన్నో డౌట్స్ అయితే అడుగుతున్నారండి. బట్ నేను అడిగిన ప్రతి ఒక్కరికి క్లారిఫై ఇయ్యలేకపోతున్నాను. అందుకనే ఒక వీడియో అయితే చేద్దామనేసి చేస్తున్నాను. ఎవరు మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా లిస్ట్ 1లో ఉన్నవారు రెగ్యులర్‌గా ఇందిరమ్మ ఇల్లు వెబ్‌సైట్‌లో చెక్ చేస్తూ ఉండండి. లిస్ట్ 1లో ఉన్నవారికి ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తూ ఉందంటే మీ స్టేటస్ ఇంకా చేంజ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అని అర్థం. సో కొన్ని రోజులు వెయిట్ చేయండి. లేదు మాది ఎంపీడీఓ పెండింగ్ నుంచి గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్‌కి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అవే వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఇవన్నీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అన్ని అప్డేట్స్ అన్నీ స్టాప్ చేశారు కనుక అవ్వలేదు. రీసెంట్‌గా చాలా మందికి వెరిఫికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అందుకని మళ్ళీ ఇప్పుడు అందరికి స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా లిస్ట్ 1లో ఉన్న వారికి కలెక్టర్ అప్రూవల్ అని వచ్చింది అంటే వాళ్ళు థర్డ్ స్టేజ్‌కొచ్చినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీడీఓ పెండింగ్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఎళ్ళింది. వెరిఫికేషన్స్ నుంచి కలెక్టర్ అప్రూవల్ అని వచ్చింది. సో అందుకని వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారని అనుకోవాలి. నెక్స్ట్ 2-3 మంత్స్ లోపు లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 వాళ్ళకి చాలా వరకు ఇళ్ల పంపిణీ అయితే జరగబోతుందండి. కానీ అందరికీ కంపల్సరీ వస్తాయని నేను చెప్పను. కొంతమందికి సొంత ఇల్లు, ఆస్తులు ఏవైనా వగైరా ఇంకా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ సర్వే వాళ్ళు 1 ఆర్ 2, 3 టైమ్స్ ఇంటింటికి వచ్చి అన్ని విధాలుగా సర్వే తీసుకుంటున్నారు. మీకు వెహికల్స్ ఉన్నాయా? టీవీ ఉందా? ఇలా అన్నీ ప్రతి ఒక్కటి సర్వే జరుగుతున్నాయండి. మా ఇంటికి ఇప్పటి వరకు 3 మెంబర్స్ వచ్చెళ్లారు. సో 3 టైమ్స్ జరిగింది మాకు సర్వే. కానీ ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ కోసమే అని నేను చెప్పను. అన్నీ ఒక దగ్గర నుంచి అప్డేటింగ్ అయితే తీసుకుంటున్నారు. ఇలా ఈ ఏరియాలో ఇంతమంది దగ్గర ఇవున్నాయి, ఇవి అవసరం, ఇది అవసరం లేదు అనేసి ఒక డిక్లేర్ అయితే చేస్తున్నారు. లిస్ట్ 2లో ఉన్నవారు కూడా సేమ్ ఎంపీడీఓ పెండింగ్ అని ఉంటే 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఎదురు చూడండి. లేదు అది అప్డేట్ అనేది చేంజ్ అవ్వలేదు అని అనుకుంటే మీ అప్లికేషన్‌లో ఏదైనా ఇష్యూ ఉంటేనే చేంజ్ అనేది అవ్వదు. ఇంకొకటి సర్వర్ కూడా చాలా స్లోగా ఉందండి. చాలా లేట్‌గా చేంజెస్ అవుతున్నాయి అప్డేట్స్ అనేది. సో మీరు ఒక 1 ఆర్ 2 వీక్స్ వెయిట్ చేయండి. మేబీ చేంజ్ అవుతుంది. ఇంకొకటి అలాగే లిస్ట్ 2లో ఉన్నవారికి గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. ఎంపీడీఓ ఉన్న వాళ్ళకి గెజెటెడ్ ఆఫీసర్‌గా చేంజ్ అయింది. అలా చేంజ్ అయిన వాళ్ళు కొద్దిగా హ్యాపీనే అవ్వాలండి. ఎందుకంటే కొంతమంది కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకంటే కొంతమందికి అయిపోయాయి కాబట్టి బెటరే కదా మనకు. అట్‌లీస్ట్ అప్డేట్ అయినా చేంజ్ అయింది. సో కొంతమందికి ఎంపీడీఓ పెండింగ్ నుంచి డైరెక్ట్‌గా కలెక్టర్ అప్రూవల్ అనేసి పెండింగ్ అని చూపిస్తుంది. సో కలెక్టర్ అప్రూవల్ రావడం పెండింగ్ అనేది వచ్చింది అంటే అది కూడా కొంచెం బెటరే అండి. సో లాస్ట్ స్టేజ్‌కొస్తున్నట్టే ఇంకా ఒక వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత సర్వే మెంబర్ అనేది మీకు కాల్ చేస్తారు. సర్వే మెంబర్ అనేది మీ ఇంటికొస్తారు. లేదంటే మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్తారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అవన్నీ కంప్లీట్ అయ్యేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి. ఇంకోటి L3 లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ నేనైతే ఒకటే మాట చెప్తాను. మీరు వెయిట్ చేసే పర్సన్స్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. లేదండి మేము వెయిట్ చేయలేము. L3లో ఉన్నాం కదా! సో మేమేం చేయాలి అని అడిగితే 100కు 200% మీకు ఇల్లు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. సో మీకు వీలైతే మీరు గనక 6,00,000కి ఎఫర్ట్ పెట్టి మేము కట్టగలము అని అనుకుంటే ప్లీజ్ మీరు ఎల్ఐజీ ఇళ్ళకైతే హ్యాపీగా అప్లై చేయండి. నా సజెషన్ అయితే ఇదే అండి. కానీ అప్లై చేసే ముందు ఎవరైతే ఎవరి పేరు పైనే అప్లై చేస్తున్నారో వారి పేరు పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయండి. ఎందుకు అంటే ఒకవేళ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది రిజెక్ట్ కనుక అయిందంటే మీ అమౌంట్ అనేది మీరు ఏదైతే 10,000 కడతారో ఆ అమౌంట్ మీ అకౌంట్‌లోకి చాలా తొందరగా చేరుతుంది. నేను చెప్పే సజెషన్ అదే. లిస్ట్ 1 అయినా, లిస్ట్ 2 అయినా, లిస్ట్ 3 అయినా ఎవరైనా సరే మీరు కొద్దిగా ఓపికగా ఎదురు చూస్తారు అంటే చూడండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్‌లనేవి వెంటనే జరగదు. ఫ్రీ పథకాలు కాబట్టి కొద్దిగా టైం పడతాయండి. మన బ్యాడ్ లక్ ఏంటంటే పాత గవర్నమెంట్ నుంచి కొత్త గవర్నమెంట్ అనేది వచ్చింది. సో అందువల్ల ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ
చాలా వరకైతే ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ లోపట్ల ఏదో ఒకటి డిక్లేర్ అయితే అయిపోతుందండి. సో, మేము చాలా వెయిట్ చేసామండి. ఇక మేము వెయిట్ చేయలేము. మేము ఎల్ఐజీ ఇళ్ళకు అప్లై చేసుకోవచ్చా? మాకు ఇల్లు వస్తుందా? అని అడిగితే, ప్లీజ్ మీకు గనక ఎలాంటి ఆస్తులు లేకుండా, మీకు సొంత ఇల్లు అనేది లేకుండా, మీరు జెన్యూన్ పర్సన్ అయ్యి, జెన్యూన్‌గా మీరు 10,000 కట్టి రెంటేస్ హౌస్‌లలో ఉండి చాలా అలసిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నాకు ఎన్నో కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎత్తిన వాళ్ళైతే ఈజీగా 10,000 అనేది పే చేసి ఎల్ఐజీ ఇళ్ళకి అప్లై చేసుకోండి. 100% ఇల్లు అయితే వస్తుందండి. ఎల్ఐజీ ఇళ్లకు అప్లై చేద్దాం అనుకునేవారు ఓన్లీ ఆధార్ కార్డ్ ఒకటి చాలా అవసరం పడుతుందండి. సో, ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొని వెళ్ళండి. ఇంకొకటి మీకు దగ్గర ఏరియాలో అంటే మీకు నచ్చిన సరౌండింగ్స్‌లో పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. సో, మన సరౌండింగ్స్‌లో మనకు నచ్చిన ఏరియాలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఎల్ఐజీ ఇళ్లలో అప్లై చేసేవారు మేజర్‌గా వచ్చే డౌట్స్ ఏంటంటే, మాకు మ్యారేజ్ బిఫోర్ రేషన్ కార్డ్ ఫ్యామిలీతో పాటు ఉంది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వేరే ఇంటికొచ్చేసాం మేము. మాకు అంటూ మేము అప్లై చేసుకుంటే మాకు వస్తుందా అనేసి అడుగుతున్నారు. సో, మీరు పాత రేషన్ కార్డ్ నుంచి మీ నేమ్ అండి తొలగించండి. లేదంటే ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. మీరు కొత్త రేషన్ కార్డ్‌కైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఇల్లు లేదు అనేది డిక్లేర్ అవ్వదు. మీ పేరెంట్స్ ద్వారా ఉంది అనే వస్తుంది. అందుకని మీరు కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేయండి. ఇంకోటి మాకు ఇల్లు రాలేదు అంటే మా అమౌంట్ మాకు రిటర్న్ ఇస్తారా అనేసి అడుగుతున్నారు. లేదండి 100% మీకు అమౌంట్ అయితే రిటర్న్ అవుతుంది. అందుకని నేను ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయండి. మీకు తొందరగా అయితే వస్తుంది అనేసి చెప్తున్నాను. రెంట్ హౌసెస్‌లో ఉండేవాళ్ళు అప్లికేషన్ స్టేటస్‌లో మేము ముందుగా ఆ అడ్రెస్ ఇచ్చాము. ఇప్పుడు వేరే అడ్రెస్ చేంజ్ అయ్యింది. సో, మేము ఎలా కంప్లెయింట్ రైజ్ చేయాలి అనేసి అడుగుతున్నారండి. ప్రజాపాలనలో వెళ్లి మీరు కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళి కూడా మీరు కంప్లెయింట్ అనేది రైజ్ చేయొచ్చు. అలా కూడా కాదు అంటే ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి అక్కడ కూడా మీరు కంప్లెయింట్ అనేది రైజ్ చేయొచ్చు. అక్కడ మీ అడ్రెస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మొబైల్ నంబర్ కూడా చేంజ్ చేయాలంటే అక్కడ చేంజ్ చేయొచ్చు అండి. మీ స్టేటస్‌లో అప్డేట్ అనేది జరుగుతుంది. ఇంతటితో మీ అందరికీ ఉన్న డౌట్స్ అనేది 70-80% వరకు క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కొత్తగా ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా కొత్తగా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నిటికి రెస్పెక్ట్ ఇచ్చి మీ అందరికీ రిప్లై ఇస్తాను. నేను కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌నని గుర్తుంచుకోండి. ఇంకా ఏమైనా గవర్నమెంట్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీగా మీ అందరికీ వివరిస్తాను. సో, మన వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.